నిన్ను పిలిపించుకుని కాఫీ ఇచ్చి మాట్లాడడానికి నువ్వేం మాతో సమానమైన వాడివి కాదు. మా కాళ్ళ దగ్గర బతికేవాడివి. కౌలు డబ్బులు మా కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఇవ్వాల్సింది, అలాంటిది ఈ మధ్య అసలు కంటికి కూడా కనిపించటం లేదు. భూములు ఆదాయం మావే కదా, మాకు రావాల్సిన డబ్బులు మాకు రాకపోతే మేమిక్కడి దాకా రాక తప్పదు. బాబుగారు, మీకు తెలియందేముంది, ఈ ఏడాది విపరీతమైన వానలతో చేతికి రావాల్సిన పంట సర్వనాశనమైంది. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు, అప్పు మిగిలింది. అందుకే కౌలు డబ్బులు ఇవ్వలేకపోయాను బాబు. డబ్బులు లేవని తిండి మానేసావా? కంటి నిండా పడుకోవడం మానేసావా? నీ ఇంట్లో పిల్లలకి కావలసినవి కొనివ్వడం మానేసావా? అన్నీ జరుగుతున్నప్పుడు మాకివ్వాల్సిన దానికి మాత్రం కథలెందుకు చెప్తున్నావు? బాబు, బతకడానికి అన్నం తింటున్నాను కదా అని పోయిన పంటకి డబ్బులు ఇమ్మంటే ఎలా తీసుకొచ్చి ఇవ్వగలను? ఏంట్రా మర్యాదగా మాట్లాడుతున్నాను కదా అని మాటక మాట ఎదురు సమాధానం చెప్తున్నావు? ఎదురు చెప్తే చంపి ఉప్పు పాత్ర వేస్తాను. నీకు దండం పెడతాను. నలుగురిలో నా పరువు తీగండి. పంట వస్తే మీ కౌలు డబ్బులు మీకే ఇస్తాను. ఏంటి ఆవు పులి కథ చెప్తున్నావా? అది కథ వరకు బాగుంటుంది, నువ్వు చెప్పేది వింటుంటే చిరాగ్గా ఉంటుంది. మర్యాదగా డబ్బులు ఇస్తావా, మా చేతుల్లో తన్నులు తింటావా? లేని డబ్బులు ఇమ్మంటే ఎలా ఇస్తానమ్మా? వీడు ఎలా ఎందుకు ఇస్తాడు కుముదా? చావ కొడితే చచ్చినట్టు ఇస్తాడు. అమ్మో, ఈ విషయం వెంటనే జానకికి చెప్పాలి. జానకి, ఎక్కడికి వెళ్ళా? పని మీద వెళ్ళానురా. ఏంటి అప్పుడే మన వాళ్ళందరూ వచ్చేసారా? నేను ఇంకా రాలేదని మీరు ఆడుకోవటం మొదలు పెట్టేశారా? అది కాదు జానకి. ఏంట్రా, నేను లేట్ అయ్యానని నాకే కంప్లైంట్ ఇవ్వాలని చూస్తున్నావా? ముందు నేను చెప్పేది వినిపించుకోవా? ఏం చెప్తావు? నువ్వేదో టైంకి వస్తావనుకుని నేనందరినీ పెళ్లి చేసి వెయిట్ చేయించాను. నువ్వు రాకపోతే మేమందరం హర్ట్ అయ్యావని ఏదో కథ చెప్తావు, అంతే కదా? నేను లేట్ అయ్యాను కాబట్టి పనిష్మెంట్ కింద నీకిష్టమైన ఏ స్వీట్ హాట్ చేసి పెట్టమంటావు, అంతే కదా? నువ్వు అడగకపోయినా నీ గురించి చేసుకొస్తానులే. అయ్యో, అది కాదు జానకి. ఇప్పుడు నేను మాట్లాడుతుంది ఆట గురించి కాదు. మరి పాటల గురించా? అబ్బా, మన తిరుపతి బాబాయ్. తిరుపతి బాబాయ్? బాబాయ్కి ఏమైనా? ఆ విక్రమ్ సింహ బాబాయ్ని కొడుతున్నాడు. డబ్బులు ఇవ్వలేదని అందరి ముందు అవమానిస్తున్నాడు. పాపం బాబాయ్ ఎంత బాధపడుతున్నాడో తెలుసా? అసలే పరిస్థితి బాగోలేదని ఈ మధ్య బాబాయ్ అందరి దగ్గర చెప్పుకుంటున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళెలా చేయడం ఏంట్రా? అదే నాకు అర్థం కావడం లేదు. చుట్టూ ఎంతమంది ఉన్నా ఆయనకెవరు ఎదురు చెప్పలేకపోతున్నారు. అక్కడ కుముద కూడా నవ్వుతూ చూస్తుంది. అందుకే నీకోసం వెతుక్కుంటూ వచ్చాను. నువ్వే వచ్చి బాబాయ్ని కాపాడాలి. ఇది వాళ్ళూరు కదరా, వాళ్ళేం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారేమో. అన్యాయంగా మనుషుల్ని హింసిస్తే చూస్తూ ఊరుకోరని వాళ్ళకి తెలిసేలా చేద్దాం. పద.